హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీ అందరి కోసం ఒక చక్కని కొత్త బిల్డింగ్ తీసుకొచ్చాను. ఇది 2.5 సెంట్లు నికరం. చూస్తున్నారు కదా, పడమర పేసింగు, డబుల్ బెడ్రూమ్ హాలు, చిన్న చిన్న గదులు. వాళ్ళు చెప్పడం అయితే 42 లక్షలు చెప్తున్నారు. కూర్చుని నెగోషియేషన్ అయితే చేసుకోవచ్చు, కానీ ఎక్సలెంట్గా ఉంది. మీకు ఎదరంతా టేక్ వుడ్. ఇది మెటల్ ల్యాండింగు చూస్తున్నారు కదా, ఇది మెటల్ ల్యాండింగు. అలాగే ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం చూడండి. ఇది హాలు కొద్దిగా మీకు వెళ్ళాక వచ్చింది. ఇది బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇచ్చారు చూడండి, అదిగో చూస్తున్నారు కదా, అటాచ్డ్ బాత్రూమ్. ఇప్పుడు మనం ఇప్పుడు ఇది చూస్తున్నది, ఇది టీవీ పెట్టుకోవడానికి ఉపయోగించేది హాల్. ఇది హాలు కొద్దిగా సన్నగా ఉంటుంది. ఇది ఒక చిల్డ్రన్స్ బెడ్రూము. దీనికి అయితే బాత్రూమ్ లేదు, ఓకేనా. దీనికి కబోర్డ్స్ కూడా ఏమీ లేవండి, మామూలుగానే. ఇది కిచెన్ అయితే పైన అటక కూడా ఇచ్చారు, చూస్తున్నారా? ఇదిగో పైన అటక. ఇదిగో కిచెన్ కూడా బాగుంది. ఇప్పుడు మీకు నేను పైన తీసి చూపిస్తాను చూడండి, వెనకాల. అదిగోండి, ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది ఇక్కడ కామన్ బాత్రూమ్ ఉంది. ఇది కామన్ బాత్రూమ్ చూడండి, కామన్ బాత్రూమ్ చూస్తున్నారు కదా, కామన్ బాత్రూమ్. ఇది ఎక్కడుంది ఏంటనేది చుట్టూ, ఇది సైడు రోడ్డు. ఇదిగో ఇప్పుడు బాత్రూమ్ పక్క నుంచి కూడా ఉంది. అదిగో బాగానే ఇచ్చారు, చుట్టూ తిరగడానికి అన్నిటికీ ఇచ్చారు, బాగానే ఉంది. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇదిగో అది హాల్. ఇది ఎక్కడుంది ఏంటంటే భీమవరంలో ఉన్న పంచాయతీలో ఉంది. ఇది చూస్తున్నారు కదా, పంచాయతీ, భీమవరం పంచాయతీలో ఉంది. మనకు తాడేరులో మనకి పడమర పేసింగ్, పక్కాగా చెప్తున్నా ఫ్రెండ్స్, పడమర పేసింగు. చూసుకుని నెగోషియేషన్ అయితే చేసుకోవచ్చు. వీళ్ళు చెప్పడం అయితే 42 లక్షలు చెప్తున్నారు. చుట్టూ ఇళ్ళ మధ్యలో ఉంది, మెయిన్ రోడ్కి దగ్గరలోనే ఉంది. కాబట్టి ఇది సందు మీకు. ఇదే రోడ్డు. ఈ రోడ్ నుంచి మెయిన్ రోడ్కి దగ్గరే. మీకు ఆటో ఎక్కొచ్చు, మెయిన్ రోడ్ మీద ఆటో దిగొచ్చు. అలాగే బస్సు కూడా ఎక్కేయచ్చు. మన ఏ ఊరైనా వెళ్ళాలంటే బస్సు కూడా ఎక్కేయచ్చు, భీమవరం రావాలంటే బస్సు కూడా ఎక్కేయచ్చు. అంత బాగుంది. మనకి ఈ బిల్డింగ్ లేటెస్ట్ కొత్త బిల్డింగు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. నేను మీ అందరి కోసం తీసుకొస్తున్నాను మంచి నాకు నచ్చితేనే మీకు తీసుకొస్తాను, మీకు తెలుసు. అలాగే నాకు ఈ బిల్డింగ్ ఎంతగానో నచ్చింది. చిన్న బడ్జెట్లో కనపడుతుంది, 42 లక్షలు. కూర్చొని నెగోషియేషన్ అయితే చేసుకోవచ్చు. 2.5 ఉంది, ఐడియా అయితే లేదు. నేను 2.5 చెప్తున్నాను అనుకుంటా, నికరం అనుకుంటా. నాకు కొద్దిగా మర్చిపోయాను తీసి, కానీ చాలా అయితే బాగుంటుంది. బిల్డింగ్ అయితే చాలా బాగుంది, స్ట్రాంగ్గానే కట్టారు బిల్లర్స్. మీరు చూసినది మాట్లాడుకోవచ్చు ఫ్రెండ్స్. మీకు నచ్చితేనే కూర్చొని మాట్లాడుకుంటే రేట్ అయితే నెగోషియేషన్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంకొకటి కూడా చెప్తాను మీ అందరికీ, మీరు కష్టపడి సంపాదించుకున్న డబ్బులు మీరు భూమి మీద పెట్టుబడి పెడుతున్నప్పుడు చూసుకుని పెట్టుకోండి. ఎందుకంటే ఈ రియల్ ఎస్టేట్ ఫీల్డ్ అనేది పక్కా కంట్రీ ఫీల్డ్, నేను అనకూడదు కానీ పక్కాగా మోసం చేసే ఫీల్డ్, మాటలు చెప్పే ఫీల్డ్. మోసం చేయడం అంటే మిమ్మల్ని ఏయో కబ్జా చేసిన అమ్మే రకం కాదు, కబ్జా చేసిన సైట్లు అమ్మడం కాదు. మాటలు చెప్పి మీకు అంటగట్టే ఫీల్డ్ ఇది. చాలామంది అట్లకే పడుతున్నారు, చాలామంది అట్లకే పడిపోతున్నారు, మాటలకే పడిపోతున్నారు. పడ్డ వాళ్ళు మ్యాక్సిమం 100లో 70% మాటలు పడిపోతున్నారు. ఒక 30% మాత్రం తెలుసుకుని మంచి కొనుక్కుంటున్నారు. అలాగా మీరు కూడా మంచి కొనుక్కోండి, మాటలకు పడద్దు సుమా. మన భీమవరంలోనే ఉన్నాయి మంచి. అయితే నేను ₹1 ఎక్కువే చూపిస్తాను తప్ప ₹1 తక్కువైతే నేను చూపించను, ముందే చెప్పేస్తున్నాను. నాకు సైట్ నచ్చాలి, అన్నీ బాగుందనుకో, నేను
దాన్ని వీడియో తీస్తా, నేను దాన్ని అమ్మి పెడుతూ ఉంటా. నాకు నచ్చకపోతే సాధారణంగా నేను ఎట్లకి వెళ్ళను. చాలా మటు నాకు సందులో కూడా వస్తారు సైట్లు, అట్లకి నేను ఎందుకు వెళ్తలేదు, నాకు నచ్చలేదు. నచ్చపోవడం అంటే ఏమీ లేదు, కొద్దిగా కష్టంగా వెళ్తాయి. అది కొద్దిగా మంచి నేను చూపిస్తున్నాను. నేను ₹1 ఎక్కువే మీకు చూపిస్తాను తప్ప రూపాయి తక్కువైతే నేను చూపించాను సుమా. నాకు నచ్చిన సైట్ ఏదైనా సరే, ఎందుకంటే ఈ రియల్ ఎస్టేట్ ఫీల్డ్లో మీకన్నా మాకు తెలుస్తాయి. అంటే తిరిగిన వాళ్ళు తిరుగుతూ ఉంటాం కాబట్టి మాకు తెలుస్తాయి పూర్తిగా ఇట్లా ఎక్కడ పెరుగుతుంది ఎక్కడ పెరగదు అనేది. అందుకని చెప్తున్నాను ఫ్రెండ్స్, మీరు సంపాదించుకున్న రూపాయి సరిగ్గా చూసి భూమి మీద పెట్టుబడి పెట్టుకోండి. అర్థమైందా? చూసి భూమి మీద పెట్టుకోండి. మాయ మాటలకైతే పడవద్దు. మీరు పడ్డారా ఇంకా చేసేది ఏమీ లేదు. ఎందుకంటే దాన్ని అమ్మడం చాలా గగనం. అందుకోసమే మీకోసం నేను చెప్తున్నాను. నా దగ్గర మంచి మంచి బిల్డింగ్లు ఉంటాయి, మంచి మంచి సైట్లు ఉంటాయి, మంచి మంచి పొలాలు కూడా ఉంటాయి, కాబట్టి మీకు ఒకవేళ నా వీడియోలు నచ్చితే కనుక నా వాట్సాప్ నెంబర్ ఇస్తాను. ఆ వాట్సాప్ నెంబర్ నాకు హాయిని పెట్టండి. అది మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 6 దాకానే నేను కాల్ అటెండ్ చేస్తాను. అన్నమాట. 6 దాటిన తర్వాత నేను కాల్ చేస్తాను. కాల్ చేసినా నేను రెస్పాన్స్ ఇవ్వను, ఎందుకంటే నేను అప్పుడు వేరే డ్యూటీ చేసుకుంటాను. ఒక పక్కన రియల్ ఎస్టేట్ చేసుకుంటే నేను వేరే డ్యూటీ కూడా చేసుకుంటాను. కాబట్టి ఓన్లీ 10 to 6, మార్నింగ్ 10 to ఈవినింగ్ 6 దాకా నేను మీ దేనికైనా నేను సమాధానం చెప్తాను. కానీ మంచి కొనుక్కొని మోసపోవద్దు. మీ అందరి కోసం చెప్తున్నాను, మంచి కొనుక్కోండి, మోసపోకండి. ఓకేనా ఫ్రెండ్స్? నా వీడియో కనుక మీకు ఒకవేళ నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, అలాగే సబ్స్క్రిప్షన్ చేసుకోండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకొకరికి రీచ్ అవుతుంది. మీరు ఎన్ని లైక్లు ఇస్తే నాకు అంత రీచ్ అవుతుంటుంది నా వీడియో. అర్థమైందా ఫ్రెండ్స్? మీరు కొనకపోయినా మీ ఫ్రెండ్స్ అని కొనుక్కుంటారు. కాబట్టి ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది భీమవరంలో తాడేరులో ఉంది. మీకు చెప్తున్నాను, తాడేరులో ఉంది కాబట్టి మీరు కొనుక్కోవాలనుకుంటే వాట్సాప్లో నా నెంబర్ ఇస్తాను, టైటిల్లో వాట్సాప్ నెంబర్ ఇస్తాను. వాట్సాప్ హాయిని పెట్టండి, నేను సమాధానం చెప్తాను మీకు. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్. ఉంటా ఫ్రెండ్స్.